లక్ష్మి మేడం కొత్త ఇయర్ రింగ్సా ఇది చూడండివ్వండి. భలే గట్టిగా మేడం. ఏంటమ్మా మ్యామ్ నా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వాళ్ళు లాస్ట్ డే మ్యామ్, టైం అయిపోతుంది, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తారా? టైం అయిపోతుంటే కాస్త ముందు రావాలి. పొద్దున్న బ్యాంక్ తీసే టైంకి వచ్చానండి, సర్వర్ డౌన్ అన్నారు, 12 అవుతుంది, ఇంకా ఎంతసేపు మ్యామ్? ఇంకా సర్వర్ డౌనే, వెయిట్ చేయి. డబ్బులు డ్రా చేయాలి మేడం. లంచ్ బ్రేక్ అండి, 1 hour అయ్యండి. 1 గంట అవ్వడానికి ఇంకా 5 minutes ఉంది కదా మేడం, ప్లీజ్ కొంచెం అర్జెంట్. ఆ వాచి 10 నిమిషాలు స్లో ఉందండి. అయినా అంత అర్జెంట్ అయితే బయట ఏటీఎం లో తీసుకోండి. బయట ఏటీఎం పని చేయట్లేదు మేడం, నాకు డినామినేషన్ 2000 రూపీ నోట్స్ లో కావాలి. 2000 సార్ మూర్తి గారు 2000 డినామినేషన్ ఉన్నాయంటండి. లేవండి, రేపు రండి. లేకపోవడం ఏంటండి? నేనేమైనా మీ డబ్బులు అడుగుతున్నానా, చందాలు అడుగుతున్నానా? మీ డబ్బులేనండి, కానీ పొద్దున్నే ఆ కస్టమర్ వచ్చి పెద్ద అమౌంట్ డ్రా చేసుకుని వెళ్ళారు. ప్రస్తుతానికి లేవు, మీకు కుదిరితే రేపు రండి, లేదా దగ్గరలో మా బ్యాంక్దే వేరే బ్రాంచ్ నుంచి తీసుకోండి. అకౌంట్ ఓపెన్ చేయాలండి. పక్క కౌంటర్ మేడం. అక్కడికి వెళ్తేనే ఇక్కడికి పంపించారు. పార్థసారథి గారు ఏంటంటే న్యూ అకౌంట్ ఓపెనింగ్ కూడా నా దగ్గరికి పంపించేస్తున్నారు. ప్రేమ్ కుమార్ గారి దగ్గర పంపించచ్చు కదా. సార్ చిన్న పని మీద బయటికి వెళ్ళారు మేడం, ఒకసారికి చూసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత వేస్తారు మేడం? 1 crore. కూర్చోండి మేడం, టీ ఏమైనా చెప్పమంటారా? పార్థసారథి గారు ఒక న్యూ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ పట్టరండి. ఫామ్ నేను ఫిల్ చేసేస్తాను మేడం, మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని సంతకం చేస్తే సరిపోతుంది. ఇంత అమౌంట్తో ఓపెన్ చేస్తాను అంటున్నారు కాబట్టి మా దగ్గర కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకే చాలా బెనిఫిట్ మేడం. ఎక్కువ కాకపోయినా జస్ట్ ఒక 10-15 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మా బ్యాంక్ యాప్ ఉంది యోయో అని, అది డౌన్లోడ్ చేసుకుని మా బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్రాంచ్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర నా పేరు చిత్రాంగి, నా డీటెయిల్స్ ఎంటర్ చేసేసి 9.5 రేటింగ్ ఇచ్చేయండి, సరిపోద్ది. ఏంటండి ఇది? నేను ఇన్సూరెన్స్ కి అసలు అప్లై చేయలేదు, నా పర్మిషన్ లేకుండా, పేపర్స్ కూడా నేనేవి సైన్ చేయకుండా మీరు ఎలా ఇది నాకు అంటగడతారు? అకౌంట్ నుంచి 30,000 డిడక్ట్ అయిపోయినాయి. అకౌంట్ నెంబర్ చెప్పండి. ఇన్సూరెన్స్ కావాలన్న ఆప్షన్ మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదండి, కావాలంటే చూసుకోండి. నేను ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయలేదండి, నాకు బాగా గుర్తుంది. చివరినోట్లో ఆహారం అంత ఉంటే అక్షరాలతో ఉంటే మా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మేము క్లియర్ గా రాసాం కదండి. ఈ ఆప్షన్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది, మీకు వద్దంటే మీరు అన్చెక్ చేసుకోవాలని. మీరు సరిగ్గా చూసుకోకుండా చదువుకోకుండా ఇప్పుడు వచ్చి మమ్మల్ని అంటే ఆప్షన్ ఇప్పుడు అన్చెక్ ఎలా చేయాలి, నా డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయి అదైనా చెప్పండి. డిడక్ట్ అయిపోయిన అమౌంట్ వెనక్కి రాదండి, జస్ట్ 30,000 కదా. ఈ ఇయర్ గెట్టు కట్టేశారు, కావాలంటే నెక్స్ట్ ఇయర్ క్యాన్సిల్ చేసుకోండి. దిస్ ఇస్ టూ మచ్, నేను మీ హయ్యర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ బాక్స్ అక్కడే ఉంది, మేనేజర్ గారు రూమ్ లోనే ఉన్నారు, వెళ్ళి చేసుకోండి. కంప్లైంట్ అంట. టోకెన్ నెంబర్ 130 ఎవరమ్మా? ఎలాన్ మస్క్. ఏంటయ్యా నువ్వేదో పెద్ద విజయ్ మాల్యా అన్నట్టు చెప్పావు. నువ్వు విజయ్ మాల్యా అన్నప్పుడు ఎవడివైతే ఎవడికి ఎక్కువ. నువ్వు ఎవరైనా టోకెన్ తీసుకుని లైన్ లో రా, అప్పుడు చెప్తావు ఏమని? సర్వర్ డౌన్ అని. అమ్మాయి ఏం టార్చర్.